5 పదచర్యలు నేర్చేసుకుందాం. మొదటిది థెఫ్ట్. థెఫ్ట్ అంటే దొంగతనం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క అనుమతి లేకుండా ఆ వ్యక్తి యొక్క వస్తువులను తీసేసుకున్నట్లయితే దాన్ని దొంగతనం అంటారు. జస్ట్ కనీసం దాన్ని కదిపి ఇంకొక ప్లేస్లో పెట్టినా సరే తీసేసుకోవాలన్న ఉద్దేశం అతనికి ఇంటెన్షన్ ఉంటే దాన్ని దొంగతనం అంటారు. 2 ఎక్స్టార్షన్ అంటే దోపిడీ. 3 రాబరీ అంటే దోపిడీ. 4 డెకాయిటీ అన్న దోపిడీ. కానీ తెలుగులో ఒకే అర్థాలు అయినప్పటికీ ఇంగ్లీష్లో చాలా డిఫరెన్సెస్ ఉంది. మొదటిదిగా ఎక్స్టార్షన్ అంటే ఇంటెన్షనల్గా ఒక వ్యక్తిని భయపించడం. నీకు కానీ నీకు సంబంధించిన వ్యక్తులకు కానీ కాళ్ళు ఇరిచేస్తాను లేకపోతే చేతులు ఇరిచేస్తాను అని చెప్పి బెదిరించి ఆస్తిని వాళ్ళ పేరున రాయించేసుకోవడం లేదా ప్రాపర్టీ నాకు డెలివరీ చేయని చెప్పి అడగడం. రాబరీ అంటే ఇన్స్టెంట్గా అంటే ఇప్పటికిప్పుడు నేను చంపేస్తా, ఇప్పటికిప్పుడు నీ కాళ్ళు విరిచేస్తా, ఇప్పటికిప్పుడు నిన్ను నేను వెళ్ళనివ్వను నాకు ఆ ప్రాపర్టీ ఇవ్వకపోతే అని చెప్పి బెదిరించి ప్రాపర్టీ తీసుకుంటే అది రాబరీ అవుతుంది. డెకాయిటీ అంటే రాబరీనే 5 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు చేస్తే అది డెకాయిటీ అవుతుంది. స్నాచింగ్ అంటే బలవంతంగా తీసుకెళ్ళిపోవడం, మెడలో గొలుసు లాక్కోవడం.